అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జనసేన దెబ్బకి తగ్గిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మూడు కలిపి కూటమిగా ఉన్నాయి. ఈ కూటమి పార్టీలో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఫేజ్ 2 విషయంలో జనసేనకి, తెలుగుదేశం పార్టీకి స్ప్లిట్ వచ్చినట్టు కనపడతా ఉంది. స్ప్లిట్ రావడం ఏంటంటే విభేదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి విభేదాలు? చంద్రబాబు నాయుడు, నారాయణ అమరావతి ఫేజ్ 2 పేరుతో 44,000 ఎకరాల భూమి తీసుకోవాలి అనేది ఒక ప్లాన్ చేశారు. ఎందుకు ప్లాన్ చేశారు? ఇప్పుడు ల్యాండ్ కనుక తీసుకుంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉపయోగపడుతుంది అనేది వీళ్ళ వాదన. ఎందుకు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మళ్ళీ స్పోర్ట్స్ సిటీ ఇవన్నీ కడతాక 44,000 ఎకరాలు కావాలని ఒక ప్రపోజల్ తయారు చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని 22,000 ఎకరాలు కావాలని ఇంకో ప్రపోజల్ తయారు చేశారు. ఇట్లా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసం పొలాలు ఇచ్చిన రైతులు 11 ఏళ్ళు అయిపోయింది, మాకు ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, స్ట్రీట్ లైట్లు వేయలేదు, వాటర్ కనెక్షన్లు ఇవ్వలేదు, ఇంతబట్టి మాకు సంబంధించిన ఫ్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదు, వాటిని తయారు చేయలేదు, అక్కడ డెవలప్మెంట్ చేయలేదు, రోడ్ల నిర్మాణం చేయలేదు. ఇవన్నీ చేయకుండా మీరు ఫేజ్ 2 పెట్టి అక్కడ రైతులు తీసుకుని దీనికే ఇంతవరకు దిక్కులేదు, దాన్ని తీసుకుని ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారా? మీరు ఎంతకాలం ఉంటారు? మీకు ఇచ్చింది మ్యాండేటా 5 సంవత్సరాల పాటమే మీకు పరిపాలన ఇచ్చింది, దాంట్లో సంవత్సర కాలం అయిపోయింది. మళ్ళీ ఫేజ్ 2 అనేది వద్దు అని చెప్పి అమరావతి ఫేజ్ 1 రైతులు ఆందోళన చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఆ రోజు నీ మాట ప్రకారం మేము భూములు ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇవాళ మళ్ళీ ఫేజ్ 2 అని ఇంకో దానికి వెళ్తే ఫేజ్ 1లో ఉన్న మా పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్ చేస్తామన్నారు. మీడియా ద్వారా నిలదీస్తున్నారు ఎవరిని? చంద్రబాబు నాయుడిని. అంతేకాకుండా మేధావర్గం కూడా ఫేజ్ 2 ఇప్పుడు అనవసరం, ఫేజ్ 1 గతి లేదు, ఫేజ్ 2 ఎందుకని చెప్పి మేధావులు కానీ, ఎనలిస్టులు కానీ, విశ్లేషకులు కానీ అందరూ మాట్లాడతాను. మీడియా మొత్తం కోడే కూస్తుంది ఫేజ్ 2 వద్దు అని. అలాంటి స్థితిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, మనోహరు నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు, ఘాటుగా ప్రస్తావించారు. ఏమని? ఫేజ్ 2 తీసుకుంటే ఇప్పటికే ఫేజ్ 1లో వ్యతిరేకత వస్తుంది, ఇది రాష్ట్రం మొత్తం అలా పాకిపోయి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటట్టుంది, కాబట్టి ఫేజ్ 2 విషయంలో తొందరపడద్దు, వెయిట్ చేద్దామని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహరు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించినట్టుగాను, తొందరపాటు చర్యలు వద్దు అని చెప్పి ఫేజ్ 2 విషయం మీద మనోహరు పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. దాని మీద ప్రభుత్వం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ప్రభుత్వం కూడా వెనకడుగేసిందని మనకు అందుతున్న సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయినాక ప్రభుత్వం కూడా వెనకడుగేసి ఒక మంత్రుల కమిటీ వేసి ఏం చేయాలనే దాని మీద మంత్రుల కమిటీ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట చెప్పి ఆ రోజు క్యాబినెట్ సమావేశాన్ని ముగించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఫేజ్ 2 ఉండదనేది, కొంతకాలం పాటు వెయిట్ చేస్తారనేది అర్థమవుతూ ఉంది. అయితే ఫేజ్ 1 కంప్లీట్ అయినాకే ఫేజ్ 2కి వెళ్దాం అనేది మంత్రివర్గంలో మెజారిటీ మంత్రులు కూడా అభిప్రాయపడినట్టుగా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఫేజ్ 1లో ఉన్న రైతులు కానీ, అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళెవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదనేది ఒక వర్షన్ తెలుస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఫేజ్ 2లో భూముల్ని కూడా అందరికీ పంచేయాలనే ఆతృత ప్రభుత్వానికి ఉందనేది కనపడతా ఉంది. ఇది ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారిపోయిందని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గడ్డుకాలం అని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.